సామాన్య కార్యకర్తను వైసీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే కొందరు నేతలు అవమానంగా భావించి వైతొలగడం హేయమైన చర్య అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ప్రారంభించిన ఎన్నికల ప్రచారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీని వీడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అభ్యర్థుల ప్రకటనలో సీఎం జగన్దే తుది నిర్ణయమని ఆయన అన్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తొలిసారిగా మైనార్టీని బరిలోకి దింపిన వైసీపీని దీవించి ఖలీల్ అహ్మద్ను గెలిపించి నెల్లూరు నగరం అంటే మత సామరస్యానికి మారుపేరు అని నిరూపించాలని విజ్ఞప్తి చేశారు. బచ్చా నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కాలెర్ర కొట్టుకున్న వాళ్ళు. పసిబిడ్డలు కాలెర్ర కొట్టేస్తే మూతి మీద మీసాలు తిప్పుతున్న కాలెర్ర కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు, నర్సరావుపేట వెళ్ళిపోయాడు, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి చూడమని ఎదుగొస్తే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, మిమ్మల్ని ఎవరితో సంగతి చూస్తానన్నారు. నేను నర్సరావుపేట పోయినా, అక్కడి నుంచి లేకపోతే ఇంకొక దూరం పోయినా, నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతా. నన్ను దాటే నా కార్యకర్తలు కలకను జగన్మోహన్ రెడ్డి గారు రారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తీస్తా.